హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చేతి వంట. ఈరోజు మనం పెసరపప్పు టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. అందుకు నేను 3/4 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నానండి. 4 టమాటాలు తీసుకున్నాను చిన్న సైజు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు పెసరపప్పుని ఒక అరగంట సేపు శుభ్రంగా కడిగి నీటిలో వేసి నానబెట్టుకుందామండి. పెసరపప్పు అరగంట సేపు నానిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలను వేసుకోవాలండి. కుక్కర్లో ఉడకబెట్టుకుందామండి. ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే తగినంత కారం వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వేయించుకున్న తర్వాత పప్పు ఈ విధంగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం పోసుకుందామండి. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు దగ్గరగా ఉడకబెట్టుకుందామండి. చింతపండు పులుసు వేసాక ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుకి తగినంత ఆయిల్ పోసుకుందామండి. ఇందులో ఒక 5 ఎల్లుల్లి రెబ్బలు నేను ఇలా చితక్కొట్టేసుకున్నానండి. ఓ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అలాగే ఓ రమ్మ కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పప్పులో వేసుకుందామండి. ఇంతేనండి, పప్పు టమాటా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా పప్పుని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రుచి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.